నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనం చూసుకుంటే వైసీపీ పార్టీలో A2గా చెప్పుకోవాలనుకుంటే అంత పెద్ద నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనకు సంబంధించినటువంటి ఒక భూముల్లో సర్వే చేస్తానికి వెళ్తున్నానని చెప్పి దానికి సంబంధించి సెక్యూరిటీగా పోలీసులు కూడా నలుగురు రావడం కానీ, దీనికి సంబంధించి మీడియాను కూడా లోపలికి అలౌ చేయకపోవడం కావచ్చు, చాలా సేపు వాదనలు జరిగిన తర్వాత ఇప్పుడు లోపలికి పంపించడం జరిగింది. కానీ సర్వేయర్లు కూడా అసలుకి సర్వే చేయకుండా పక్కన నించొని సర్వే చేసామని చెప్పి తూతూ మంత్రంగా, లేదంటే నేను గిల్లుతా నువ్వు ఏడుస్తున్నట్టుగా ఏదో నటించు అన్నట్టుగా ఏదో జరుగుతుంది బూటకపు సర్వే అని చెప్పుకోవచ్చు. మొత్తానికి నిజంగా సర్వే జరిగితే నిష్పక్షపాతం జరిగే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు సార్? తిరుపతిలో బుగ్గమఠం భూముల్లో ఇవాళ పెద్దిరెడ్డి ఆక్రమణలు, కబ్జాలు దగ్గర 4 ఎకరాలేమో అక్కడ ఆయన ఆక్రమించి ఆయన ఒక దేవాలయం కట్టుకున్నాడని, తర్వాత ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడని, అసలు ఒక రోడ్డును కూడా ఆయన అక్కడ మూసేసి మొత్తం తన ఎస్టేట్లో కలిపేసుకున్నాడని, అవన్నీ బుగ్గమఠం భూములు. ఇవాళ మఠం అధికారులు ఫిర్యాదు చేశారు, దానిపైన సర్వేకి ఆదేశించారు, కేసులు. ఇవాళ కరెక్ట్గా నెల రోజుల క్రితం ఏదో జరిగింది. ఏది 16వ ఆర్థిక సంఘం ఏదో తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి వచ్చిన రోజు సర్వే చేయాలి. అప్పుడు పెద్ద సినిమా భూమన కరుణాకర్ రెడ్డి చేశాడు, ఏదో గోశాల గందరగోళం చేసి అక్కడ గోవులు మృతి చెందాయని చెప్పి అప్పుడు ఒక డ్రామా నడిపారు. అట్లా ఆ సర్వే ఆగిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ ఈరోజు సర్వే కోసం వెళ్తే ఆ వెళ్ళే వాళ్ళు కూడా పూర్తి సిబ్బందితో వెళ్ళాలి, బందోబస్తుతో వెళ్ళాలి. ఎందుకంటే మీరు వెళ్తోంది ఎవరి భూముల్లోకి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల్లోకి వెళ్తూ నలుగురు ఎలా వెళ్తారు అధికారులు? దేవాదాయ శాఖ కానీ లేకపోతే ఇటు బుగ్గమఠం కానీ వాళ్ళు వెళ్తున్నారని తెలిసి కూడా రక్షణ కల్పించడంలో మరి అక్కడ ఉన్న పోలీస్ ఏమైంది? ఇప్పుడు వాళ్ళని ఆ భూముల్లోకి రానివ్వకపోవటం, వాళ్ళు రోడ్డు మీదే తిరగటం, లేదు అసలు వెనక్కి పోవాలని చూడటం, మీడియా వెళ్ళి అప్పుడు ప్రశ్నిస్తే మేము వెనక్కి పోవడం లేదు, మేము సర్వే చేయడానికే వచ్చాం, మరి చేయరేంటి అంటే దేవాదాయ శాఖ అధికారులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏంటి మాటలు? వచ్చింది ఏ పని మీద, చేస్తోంది ఏంటి అంటే అధికారులే పెద్దిరెడ్డి ఇవాళ మోల్స్గా మారారా, కోవర్టులుగా మారారా, భయపడుతున్నారా? అంటే పెద్దిరెడ్డి భూములు సర్వే చేయాలంటే ఇంత డ్రామానా, ఇంత గందరగోళమా? ఏమి ఆ ఉద్రిక్తతలు? అవి మఠం భూములు అనేది వాళ్ళ వాస్తవం. ఇప్పుడు నివేదికలు చెప్తున్నాయి. ఇప్పుడు మనం చూసాము శారదా పీఠం, అక్కడ కూడా ఇలాగే ఇచ్చిన దానికన్నా డబల్ కట్టాడు. ఇప్పుడు 5,000 స్క్వేర్ ఫీటో ఏదో ఇస్తే 10,000 స్క్వేర్ ఫీట్ ఆక్రమించాడు. అక్కడికి ఇచ్చిన పర్మిషన్స్ అతనికి 4 అంతస్తులకు ఇస్తే అతను 8 అంతస్తులు కట్టాడు. కూల్చేయమని ఆదేశాలు. ఇది అత్యున్నత ధర్మాసనాలే చెప్పేసాయి, మొత్తం భూమి అంతా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అంత, నిర్మాణాలను కూల్చేయమని ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఇవాళ ఇది కూడా అదే. ఇవాళ ఇవి బుగ్గమఠం భూములు అవి తేలితే ఇవాళ ఆ మొత్తం నిర్మాణాలు కూల్చేయాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆ రోడ్డు తెరిపించారు, అటు నుంచి రాకపోకల్ని పునరుద్ధరించారు. ఏ రోడ్డు అయితే పెద్దిరెడ్డి మూసేశాడు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు ఇందాక A2 అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో A2నా, క్విడ్ ప్రోకో 2లో A2నా, ఇవాళ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. ఎందుకంటే లిక్కర్ మాఫియాలో కొడుకు మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదన్నారు. అతనేంటి మళ్ళీ బెయిల్ కోసం వెళ్తున్నారు. అటు సుప్రీంకోర్టు, ఇటు సుప్రీంకోర్టు జడ్జే ఆశ్చర్యపోయాడు. ఒకవైపు పాకిస్తాన్ ఉగ్రదాడులు, ఆ ఉద్రిక్తతలేమో కానీ ఇతను మిథున్ రెడ్డి బెయిల్ కోసం కోర్టులో ఈ ఉద్రిక్తతలు, ఇంతమంది పెద్ద లాయర్లు, నలుగురు హేమీలు, కోట్లు ఫీజులు తీసుకునేవాళ్ళు, ఇతని కోసం వాదనలు ఏంటని సుప్రీంకోర్టు జడ్జి ఆశ్చర్యపోయాడు. లిక్కర్ మాఫియాలో కొడుకు, ల్యాండ్ మాఫియాలో తండ్రి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు ఏంటి, అసలు ఆ భూ కబ్జాలు ఏంటి, ఎన్ని ఎకరాలు, ఎన్ని వేల ఎకరాలు, మదనపల్లి ఫైల్స్ తగలబెట్టిన కేసు, ఇతని అనుచరుల పాత్ర, అతనెవరో తుకారాం అని, అతనెవరో మాధవ్ రెడ్డి అని మొన్న అరెస్ట్ చేసినట్టున్నారు, మళ్ళీ విడుదల చేసినట్టున్నారు. అంటే ఒక రాగాలపల్లి అనే ఒక గ్రామం జమీందారీ భూములు 1000 ఎకరాలు కబ్జా ఆక్రమించేశారు, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇతని బినామీలు, ఇతని కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఇవాళ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాకు సంబంధం లేదు బుగ్గమఠం భూములు, అవి నాది కాదు, నా పేరు మీద లేవు, మా తమ్ముడి అంటున్నాడు. మా తమ్ముడు కొన్నాడు, ద్వారకానాథ్ రెడ్డి అనో ఏదో చెప్తున్నాడు.
అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొత్తం తుడిచిపెట్టేశారా రాయలసీమ అంతా? పలమనేరు, పుంగనూరు, తిరుపతి, మదనపల్లి, అసలు ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని దగ్గర 4 నియోజకవర్గాల్లో 16,000 ఎకరాలంట. అసలు మంగళంపేట అడవులు చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో నీకు పట్టా భూమి ఎట్టొచ్చింది 75 ఎకరాలు. అక్కడ ఒక పెద్ద ప్యాలెస్, అదేమంటే కూలాళ్ళ కోసం కట్టే అంటున్నాడు. వాళ్ళు విశ్రాంతి తీసుకోవడం. తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసమా? అంటే నువ్వు చెప్పేది చెప్పినా నమ్మేవాళ్ళు, వినేవాళ్ళకి కాలీఫ్లవర్లు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇవాళ రేణిగుంట విమానాశ్రయం చుట్టూ 100 ఎకరాల ప్రభుత్వ భూమి, మధ్యలో పెద్దిరెడ్డి స్వర్ణలత పేరిట పట్టా భూమి. ఎక్కడి నుంచి వచ్చేది? చుట్టూ ప్రభుత్వ భూములు ఏంటి, ఈ పట్టా భూమి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అసలు పెద్దిరెడ్డి స్వర్ణలత పేరిట 265 ఎకరాలంట. మీడియాలో కథనాలు చూస్తుంటే విస్తుపోవాలి. అంటే ల్యాండ్ సీలింగ్ మీకు అప్లై కాదా? మనకు తెలిసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇప్పుడు మాగాణి 18 ఎకరాలు, లేదా మెట్ట ఏదో 22 ఎకరాలు, 21 ఎకరం అని చెప్తారు. ఇదేంటి అసలు? 100 ఎకరాలు, 1000 ఎకరాలు. అసలు ఈ భూదాహం ఏంటి, ఈ అధికార దాహం ఏంటి, ఈ ధన దాహం ఏంటి? అసలు వీళ్ళ దాహం తీరదా? వీళ్ళ అమ్మ కడుపు మాడు. ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయినాక ఎవరైనా సరే ఎంత భూమిలో కప్పెడతారు? ఏం చేసుకుంటారు? ఈ సంపద ఏం చేసుకుంటారు? ఈ భూములు ఏం చేసుకుంటారు? ఎన్నెన్ని తరాలు తినాలని వీళ్ళ యొక్క తాపత్రయం. అదే కాక సార్ మనం చూసుకుంటే నార్మల్ భూములే కదా సార్, అటు దేవాలయానికి సంబంధించినటువంటి ఒక దేవుడి భూములు కావచ్చు, అటు ఫారెస్ట్లు కావచ్చు. ఫారెస్ట్లో సెంటు భూమి కాదు కదా, 1 ఇంచు భూమి కూడా ఎవరు కూడా దాని మీద శాసించారు. అటువంటిది వైసీపీ నేతలకి భయం లేదా? లేదా 30 ఏళ్ళు మనమే ఉంటామని చెప్పి దోచేశారా అంటే ఏమంటారు సార్? అంటే అటవీ భూములు అంటే ఇక మావేనా వాళ్ళ ఉద్దేశం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్ దగ్గర 900 ఎకరాలు ఏమో, దాంట్లో మొన్న ఆదేశించాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటవీ భూములు ఎన్ని ఉన్నాయి? 28 ఎకరాలు, 23 ఎకరాలు అటవీ భూములు ఆక్రమించాడు, చెరువులు కలిపేసుకున్నాడు. అసలు అక్కడ ఉంది ఇడుపులపాయ ఎస్టేట్. రాజశేఖర్ రెడ్డి అది ఒక 1000 ఎకరాల్లో 600 ఎకరాలు అసైన్డ్ భూములని అసలు అటవీ భూములు కలిపేసుకున్నారు. కొండలు, గుట్టలు, అసలు వీళ్ళ ఎస్టేట్లు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లాలో, అక్కడ అతను మరి వాళ్ళ సజ్జల దివాకర్ రెడ్డి లేకపోతే సజ్జల సందీప్ రెడ్డి, వాళ్ళ పేరు సజ్జల ఎస్టేట్, 105 ఎకరాల అటవీ భూమి అంట. అసలు ఏంటి కబ్జాలు ఏంటి, అడవులు ఆక్రమించడం ఏంటి? మీరు అన్నారు అటు దేవాదాయ భూములు, ఇటు మఠం భూములు, అటు అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ, పోరంబోకు, కొండ పోరంబోకు, రెవెన్యూ పోరంబోకు, మొత్తం తుడిచిపెట్టేశారు ఈ పోరంబోకులంతా. ఇదేం పోరంబోకుల పార్టీయో, వీళ్ళేమి నాయకులో కానీ పోరంబోకుల నుంచి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క హై టెన్షన్కి మాత్రం ఖచ్చితంగా తెరపడాలి. దీని మీద సమగ్ర సర్వే మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే సార్.